చూసారా ఈ బాలాంజనేయుని? వైశాఖ మాసము పూర్వ భాద్రపద నక్షత్రము కర్కాట లగ్నమందు శనివారం మధ్యాహ్న సమయములో జన్మించెను. కొన్ని దినముల తరువాత అమ్మ ఆకలి వేయుచున్నది అనగా, అంజనాదేవి, నాయన ఆ వృక్షము వద్ద ఫలములు ఉండెను, అతడి పోయి భుజింపమని చెప్పెను. హనుమంతుడు ఆ వృక్షము ధరి ఎటువైపు చూచినను ఫలములు కాన్పించక నిరాశతో అలా ఉండెను. అప్పుడే దూసుకు వస్తున్న సూర్యుని చూసి ఫలమని భావించి చెంగును గంతులు వేసి గగనానికి ఎగెను. అది చూసిన రాహువు, ఈరోజు సూర్యగ్రహణము, నాకంటే ఎవడో ముందుకు పోవుతున్నాడు ఈ వానరు బాలుడు అని దేవేంద్రుడు ప్రార్థించెను. దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ఈ బాలాంజనేయపై ప్రయోగించెను. దవడపై తగిలి కెవ్వున అరిచి నేలపై ఒరిగెను. అప్పుడు వాయుదేవుడు చూసి ఒక గృహములో వాయు ప్రసరాన్ని బంధించెను. ప్రపంచమునందు జగమునందున్న జనులంతా ప్రయాణములు టావులు తప్పెను. అది చూసిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దిగువచ్చి వాయుదేవుని శాంతింపజేసి హనుమంతునకు మూర్ఛ నుండి మెలకువ తెచ్చి, నాయన, నీకు బుద్ధి, బలము, యశస్సు అయినటువంటి ఎన్నెన్నో వరములు నొసగెను. త్రిమూర్తులు అంతర్ధానమయ్యను. జై హనుమాన్.